కుసుమహర కుసుమహర మన ప్రేమావతారుడు దివ్య స్వరూపుడు గోలోకవాసి మన అవ్యాజ కరుణామూర్తి అయిన శ్రీ కుసుమహరనాథ మహాప్రభువు జరిపిన ఒక అద్భుతమైన లీలను మనం ఇప్పుడు చెప్పుకున్నాము. అది క్రీస్తు శకం జూన్ 30, 1925 సంవత్సరం. పూరి జన్మోత్సవం సమయంలో మన హరనాథ మహాప్రభు ఆ పూరి ధామానికి చేరుకునే సమయము. ఆ సమయంలో ప్రభు భక్తులతో పాటి జైన్ మిత్రా గారు కూడా ప్రభు ప్రయాణించే ఆ భోగిలోనే ఎక్కడం జరిగింది. ఆ భోగిలోనే ప్రభు భక్తులందరితో పాటు ప్రభు భక్తుడైన నిత్య నిరంజన్ సేన్ కూడా ఎక్కి అతని యొక్క సంకీర్తనతో ప్రభు భక్తులందరినీ కూడా ఆనందపరచడం జరిగింది. ఆ విధంగా వారి ప్రయాణం సాగి మరుసటి రోజు 1వ తేదీన ఆ గుర్రపు బండీలు రైల్వే స్టేషన్ దిగి గుర్రపు బండీలు ఎక్కి వారి ప్రయాణాన్ని సాగించారు. అయితే మార్గమధ్యంలో జయన్ మిత్రా గారు ఎక్కిన ఆ గుర్రపు బండిలోనే మన హరనాథ ప్రభువు కూడా ఎక్కి జగన్నాథ ఆలయం వద్ద జగన్నాథుని గరుడ స్తంభం వద్ద ఆగి సాష్టాంగ ప్రణామం చేసి ఆ తర్వాత వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అంటే ఇక్కడ ప్రభువు కనబరిచిన ఆ దృశ్యం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరైనా కానీ ఏ భక్తుడైనా భగవంతుని పట్ల ఒక భక్తిభావాన్ని ఏ విధంగా చూపెట్టాలి అనేది ప్రభువు ప్రత్యక్షంగా తను చూపించి మనందరికీ కూడా తెలియపరచడం జరిగింది. మరి ఆ రకంగా గుర్రపు బండిలో ప్రయాణం సాగిస్తూ ఉంటే జయన్ మిత్రా గారికి ఈ పూరి ఎక్స్ప్రెస్లో ఎక్కే ముందుగా వారి మిత్రుడు ఒక చేతి కర్రని అంటే మంత్రదండాన్ని ఇచ్చారట. మరి ఆ విషయము, అది మంత్రదండం అన్న విషయము జయన్ మిత్రా గారికి తెలియదు. అయితే మన హరప్రభు ఏం చేశారు, వెంటనే గుర్రపు బండిలో ఎక్కిన జయన్ మిత్రాతో నీ దగ్గర ఉన్న ఆ చేతి కర్రని నాకు ఒక్కసారి ఇవ్వు అనేసని అడిగి తీసుకున్నారట. ఇక ఆ తర్వాత దాన్ని తిరిగి ఎప్పటికీ కూడా ప్రభు వారికి ఇవ్వలేదు. ఏంటి అసలు ఇంతకీ ఆ విషయము, అసలు దాంట్లో ఏంటి ఆ రహస్యము అని చెప్పేసని తర్వాత మిత్రా గారు తెలుసుకున్నప్పుడు మిత్రా గారికి అర్థమైందంట. అంటే మిత్రా గారి మిత్రుడు ఈ మిత్రా గారు ప్రభువుకి చేరువవుతూ ప్రభు వద్ద ప్రభువుకి ప్రీతిపాత్రుడై ఎంతో చక్కగా మెలుగుతూ ఉండేసరికి అది చూసి అతని గిట్టక ప్రభు వద్ద నుండి వేరు చేయాలనే ఒక దుష్ట సంకల్పంతో ఆ మంత్రదండాన్ని ఇచ్చారట. అది ప్రభువు ఎరిగి దానిని తన నుండి తీసివేసి ఆ విధంగా ప్రభువు జయన్ మిత్రా గారిని ఎంతటి ఆపద నుండి రక్షించారు. చూడండి ఇక్కడ ఏం జరిగింది అంటే, యోగక్షేమం వహామ్యహం అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లుగా మన హరనాథ మహాప్రభువు ఎవరైతే భక్తులు ప్రభు నామాన్ని ఒక యోగంగా మలుచుకుంటారో, యోగము అంటే ఇక్కడ కలయిక, అంటే నామంతో ఒక ప్రతి భక్తుని మనసు అనుసంధానమయ్యేటట్లుగా ప్రతి భక్తుడు కూడా నిరంతరం నామ అనుసంధానంతో తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటే, ప్రభుని మీద ఆధారపడుతూ ప్రభుని నామాన్ని ఆశ్రయిస్తూ జీవించినట్లయితే ఈ జయన్ మిత్రా గారిని ప్రభు ఏ విధంగా రక్షించారో అదే విధంగా ప్రతి భక్తుణ్ణి కూడా రక్షిస్తాడు అన్నదానికి ఈ లీల మనకు బోధపడుతుంది. జై కుసుమహర. మరొక లీల ద్వారా మరొకసారి మన ప్రభుని ప్రేమను రుచి చూద్దాము. జై కుసుమహర.